మూడొచ్చేసిందో మూడొచ్చేసింది, మావయ్యకు మూడొచ్చేసింది. ఇట్టగా జగనన్నకు మూడొచ్చినప్పుడల్లా ఓ 3 ఊర్లను హైలైట్ చేస్తుంటాడు. ఆ 3 కలిపి ముచ్చటగా రాజధాని చేసేయండి అంటుంటాడు. అన్నకు 3 మీద అంత ప్రేమ ఎందుకో ఎట కానీ మూడొచ్చినప్పుడల్లా మూడు అని ఏపీ ప్రజల ప్యానం తీస్తున్నాడు. అధికారంలో ఉన్న 5 ఏళ్ళు 3 రాజధానులని ముక్కలు చెక్కలు చేసి పారేశాడు. నిజాపట్నంలో 500 కోట్లెట్టి ప్యాలెస్ కట్టుకుని దాంట్లో కూకుని రాజవైభోగాలన్నీ అనుభవిద్దాం అనుకున్నాడు. కానీ చేసిన పాపాలకు సీటు తిరిగి ఇప్పుడు పక్కరాటంలో పడేడుతున్నాడు. అయినా అసలు జగనన్నకు ఆ 3 పిచ్చేటో ఏమో. అన్న జీవితంలో 3 చాలా సార్లే వచ్చింది. ముందు పార్టీ పేరు తీసుకుందాం, వైసీపీ 3 అక్షరాలు. జగనన్నకు ప్యాలెస్లు 3, ఒకటి బెంగళూరు, ఇంకోటి తాడేపల్లి కొంప, 3 హైదరాబాద్ లో ఉన్న లోటస్ పాండు. జగనన్నకు పార్టీ గుర్తేటి ప్యాన్కి ఎన్ని రెక్కలుంటాయి? 3. ఇక జగనన్న చుట్టూతా ఓ 3 కందిరీగలు తిరుగుతుంటాయి. అందులో ఇప్పుడు ఒకటి దూరం అయింది కానీ మళ్ళీ అన్న దగ్గరికి వెళ్ళటానికి చూస్తుందట. ఇంతకు ఆ కందిరీగలు ఏంటంటే ఒకరు సజ్జల, ఇంకొకరు చెవిరెడ్డి, ఆ దూరమైన కందిరీగ సాయిరెడ్డి. ఇట్ట అన్నకు సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా 3. ప్రస్తుతం ఏపీని ఒగ్గేసి బెంగళూరు కొంపలోనే ఉంటున్న జగనన్న వారానికి 3 రోజులు మాత్రమే తాడేపల్లి కొంపకు వస్తున్నాడు. ప్రస్తుతం ఏపీని ఒగ్గేసి బెంగళూరు కొంపలోనే ఉంటున్న జగనన్న వారానికి 3 రోజులు మాత్రమే తాడేపల్లి కొంపకు వస్తున్నాడు. ఇట్ట ప్రతి విషయంలోనూ అన్నకు 3 వచ్చేలా 3 నెంబర్ ఉండాల్సిందే. అందుకే ఇప్పుడు కూడా మజిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3 కలిపి రాజధాని చేసేయాలంటున్నాడు. మావిగానని పేరెట్టాలంటున్నాడు. అదాకా ఆ 3 గోలేట్రా బాబా అని జనానికి సిర్రెత్తుకొచ్చేస్తుంది. జగనన్నకు 3 వచ్చినప్పుడల్లా జనాన్ని ఏపుకొని తింటున్నాడు. పైగా రావాలి జగన్, కావాలి మావిగానని పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేయించి వీధుల్లో కట్టేస్తున్నారు వైసీపీ వాళ్ళు. వచ్చే ఎన్నికల్లో అదే నినాదంతో ముందుకెళ్లాలని చూస్తున్నారట. ఓసారి అమరావతి జోలికి వెళ్ళినందుకే జగనన్న పార్టీకి 11 సీట్లు ఇచ్చారు ప్రజలు. ఇప్పుడు మరోసారి మావిగానంటూ కొత్త 3 ముక్కలాట మొదలెట్టాడు. అంటే ఏటన్నట్టు ఈసారి 11 నుంచి జగనన్న గెలిచే సీట్లు 3కు పడిపోబోతున్నాయన్నట్టు. 2029 ఎన్నికల్లో వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయో ముందుగానే లెక్క చెప్పేస్తున్నాడు జగనన్న. ఈసారి 3 పక్క గెలిచి ఆ 3 సీట్లలో అన్న రాజధాని ఎట్టుకుని నేనే రాజు నేనే మంత్రి అన్నట్టు బతికేస్తాడన్నట్టు. 2029 ఎన్నికల ఫలితాలతో జగనన్నకు పిచ్చి ఇంకా ముదిరిపోయి ఇక పూర్తిగా లండన్ మంత్రులు కూడా పని చేయకుండా పోతాయి కాబోలు.